ఎన్నోసారి తిరుమల రావడం? 10 సార్లు అవుతుంది. 10 సార్లు వచ్చారంటే మీరు తిరుమలని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అంటే ఎన్ని సార్లలో? బాగా చేసామండి. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా తేడాలు వచ్చాయి తిరుమలలో? చాలా తేడా వచ్చిందండి. తేడా అంటే ఎటువంటి తేడా? మంచి తేడాలా ఏంటి? మంచిగానే ఉందండి. ఏం తేడాలండి? అంటే భోజనాల విషయం కానీ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ బాగున్నాయండి. ఇది వరకటి మీద కూడా చాలా బాగా మెయింటెనెన్స్ గా బాగుందండి. డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారండి. ఆ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అది అన్ని విధాలు చాలా ఇదిగా ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉంది. ఇంత ముందు బాగా ఒత్తిడి ఉండేది, ఇప్పుడు అసలు చాలా ఫ్రీగా దర్శనం కూడా అంత ఇదేం లేదండి. ఎంతమంది జనం వచ్చినా గానీ ఫ్రీగా దర్శనాన్ని పంపించేస్తున్నారండి. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారండి. మరుగుదొడ్లు మెయింటెనెన్స్ ఎలా ఉందంటే ఎక్కువ మంది ఉంటే ఇంతమందిని ఆర్గనైజ్ చేయడం మామూలు విషయం కాదు కదా, మరి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? అవి కూడా బాగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుందండి. అంత ముందు అంటే చెప్పలేము కానీ ఇప్పుడైతే బాగానే ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్. అన్నప్రసాదంలో కొత్తగా వడ కూడా యాడ్ చేశారు, చూసుకుంటే మీరు క్వాలిటీ కూడా ఒక కర్రీస్ ఇవన్నీ కూడా ఎక్కువ పెడుతున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. దాని గురించి ఏమంటారు? పెడుతున్నారండి, క్వాలిటీ అంత బాగానే ఉంది. ఇదివరకు అయితే మీల్స్ అయితే ఉండేది కదండి, ఏదో పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే భోజనాలు కర్రీస్ అన్ని పెడుతున్నారు. వడ కూడా పెట్టారండి, ఇప్పుడే చేసి వస్తున్నాం అండి భోజనం కూడా. అన్నప్రసాదానికి వెళ్ళి వస్తున్నాం అప్పుడే. బాగుందండి. బ్రేక్ఫాస్ట్ కూడా బాగా చేస్తున్నారండి. లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? లడ్డు క్వాలిటీ చాలా బాగుందండి. నెయ్యి కానీ వాసన కానీ అంటున్నారు, అసలు చాలా బాగుందండి. ఇవ్వండి లడ్డు కూడా ఇప్పుడే తీసుకొని వస్తున్నాను, క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి. మరి ఒక శ్రీవారి భక్తుడిగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు? అలా 100% సంతృప్తిగా ఉన్నామండి. బాగుందండి, మెయింటెనెన్స్ బాగుంది. స్వామివారి ఇది కూడా బాగానే చేస్తున్నారండి. మెయింటెనెన్స్ స్వామివారి దర్శనాలు కూడా బాగా అవుతున్నాయండి. ఇంత ముందే చక్కగా మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారండి. మరి గతంలోకి ఈ మధ్య కాలంలోకి తిరుమలలో మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజం? చాలా మార్పులు వచ్చాయి. వాష్రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? రూమ్స్ కానీ బాగున్నాయి అండి. ఎలా జరిగింది మొత్తాన్ని మీకు? దర్శనం అయితే బాగా జరిగిందండి, 100% అది సాటిస్ఫైడ్. ఏర్పాట్లు కూడా మొత్తం బాగున్నాయా? అన్ని బాగున్నాయి. కొంతమంది అంటే తిరుమలలో కొద్దిగా నీట్నెస్ లేదు, క్లీన్ లేదు, పట్టించుకోవట్లేదు అంటున్నారు. అవన్నీ కావు, వేస్ట్ మాటలు అవన్నీ. ఇంత చేస్తున్నారంటే అదే గ్రేట్ చాలా. భక్తుల్లో కొంతమంది ఈ విధంగా చూస్తున్నారు అన్నమాట, బాగుంటుంది, అది నిజమా కాదా అని చెప్పేసి. ఇగో భక్తుల చేతిలో కూడా ఉంటది క్లెన్లీనెస్ పెట్టాలంటే. అది వాళ్ళ ఓన్లీ టీటీడీ వాళ్ళే కాదు, వీళ్ళు కూడా కొంచెం చేయాల్సి వస్తుంది. సాటిస్ఫాక్షన్ దర్శనం 100% సాటిస్ఫైడ్ అండి. లడ్డు తీసుకున్నారా? 10 తీసుకున్నాను. 10+1 11. లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? లడ్డు క్వాలిటీ అయితే బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, సూపర్. అంటే ఇప్పటికి గతంలో ఇప్పటికి ఏమైనా తేడాలు గమనించారు మీరు? ఎప్పుడు బాగుంది? తేడా ఉంది, నీట్నెస్ ఉంది. ఎక్కడెక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్గా ఉంది. లడ్డు క్వాలిటీ పెరిగింది, సైజు పెరిగింది. ముందు గ్రీన్గా ఉంది. దర్శనం కానీ ఎక్కడ కానీ సిబ్బంది కానీ ఎక్కడెక్కడ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. ఇక్కడ హాల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా 1 అవర్కి పెడతానే ఉన్నారు. ఇంకా అది కూడా బాగుంది. రైస్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. అంటే కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు కూడా అంత టైంకి వస్తున్నాయి అంటారా? టైంకి వస్తున్నాయి. డిలే ఉంది అక్కడ? అక్కడ డిలే ఏం లేదు, అంత ముందు చాలా బాగుంది. మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ చాలా సూపర్, గ్రీన్గా ఉంది. మెయిన్ చాలా బాగుంది. శ్రీవారి భక్తుడిగా ఇప్పుడు మీరు ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? 100% మెయింటెనెన్స్ బాగుంది. చాలా మంది వచ్చి మీకు హెల్పింగ్ వస్తున్నారు, ఏం తెలియపోయి మేము ఉన్నామని చెప్తున్నారు. అది చాలా బాగుంది. కొంతమంది ఇప్పుడు తిరుమల సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, అసలు క్లీన్ లేదు, పట్టించుకోవట్లేదు అంతా అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ టైం కానీ ఇప్పుడు పర్వాలేదు సార్, ఇప్పుడు చాలా బాగుంది. ఇంప్రూవ్ అయింది, ఫుడ్ బాగుంది. ఓకే, లడ్డు క్వాలిటీ బాగుంది. సాటిస్ఫైడ్ గా ఉన్నారు? 100%, 200%.